వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ రాయన్ అండ్ యాక్టెడ్ బై ధనుష్ గారు అండ్ అలాగే ఎస్జే సూర్య గారు అండ్ సందీప్ కిషన్ గారు. సో కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్త యూజర్స్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఫర్దర్గా అప్డేట్స్ అని మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటాం కాబట్టి. సో అండ్ కంప్లీట్లీ మన డెడ్ పూల్ అండ్ అలాగే మనకి పురుషోత్తమ మూవీ 2 మూవీస్ రిలీజ్. సో ఆ రివ్యూస్ కూడా మనం ఈవినింగ్ లోపల అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. డెడ్ పూల్ రివ్యూ అనేది మనకి కొంచెం డిలే టుమారో అయితేనే పోస్ట్ చేస్తాను. సో కంప్లీట్లీ రాయన్ విషయానికి వచ్చినట్లయితే బాగుంది భయ్య మూవీ. సో కంప్లీట్లీ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ కానీ ధనుష్ గారి లుక్ కానివ్వండి, ఏదైతే తన ఫ్లాష్ బ్యాక్ నుంచి మూవీ స్టార్ట్ చేసి సో ఆ ప్రెసెంట్లోకి తీసుకొచ్చే పద్ధతి కానివ్వండి, అండ్ ప్రతి క్యారెక్టర్ని కంబైన్ చేసి ప్రతి క్యారెక్టర్ని మనకి ఇంట్రడక్షన్ చేసే క్యారెక్టర్స్ కానివ్వండి. సో కంప్లీట్లీ ఏంటంటే ఈ మూవీలో ఫిల్డ్గా ఏంటంటే ప్రతి సీన్ని స్కోప్ అంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలనే థీమ్తో తీసినట్టు అనిపించింది. ఇంకా ఫైట్స్ విషయానికి వచ్చినట్లయితే క్యాక్ అంతే, ధనుష్ గారి పర్ఫార్మెన్స్ పైన ఫైట్స్ అనేవి కుమ్మేశారు. సో ఓవరాల్ ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీలో విషయానికి వచ్చినట్లయితే సాంగ్స్ అనేవి అంత హైప్ పెట్టి నాకు సాంగ్స్ అయితే కనిపించలేదు. సో మేబీ తమిళ్ మూవీ కదా, తెలుగులో ఎట్లాగే వచ్చినాయేమో మేబీ. ధనుష్ గారి మూవీస్ లో తెలుగులో కూడా మంచి మంచి హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. సో అట్లాంటి ఏమైనా ఒక హిట్ సాంగ్ అని ఇందులో ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. సో ఓవరాల్ మూవీ విషయానికి వచ్చినట్లయితే సూపర్. నేనైతే 10కి అయితే 8.5 రేటింగ్ ఇస్తాను. సూపర్ అంటున్నా భయ్య. 8.5 రేటింగ్ ఎందుకు ఇస్తాను అంటే మూవీలో అనేది కొంచెం ఎమోషన్ అనేది ఇంకా బిల్డ్ చేస్తుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఏదైతే క్లైమాక్స్ సీన్స్ ఉన్నాయో ఆ క్లైమాక్స్ సీన్స్ కానివ్వండి, మధ్యలో ఇంటర్వెల్ సీన్స్ కానివ్వండి, ఆ సీన్స్ లో కొంచెం ఎమోషనల్ టచ్ కానీ ఇంకా పిచ్చిగా ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ పద్ధతి ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా ఇంత స్కోప్ ఇచ్చారు, కానీ ఆ మూవీలో ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ ఉండదు, కానీ ఇంట్రడక్షన్ లో మాత్రం అంత హైప్ ఉంటుంది. సో వీటికి ఎందుకు అంత ఇంట్రడక్షన్ మూవీలో ఆ క్యారెక్టర్కి ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఇవ్వచ్చు, కానీ బట్ ఆ మూవీలో క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఏం లేదు. అంటే మూవీ మొత్తం చూసుకున్నట్లయితే ఆ క్యారెక్టర్ పెద్ద ఆడియన్స్ రీచ్ అయ్యేది ఉండదు, బట్ ఆ ఎంట్రీ మాత్రం స్కోప్ గా ఫుల్ పెట్టడం అయితే జరిగింది. సో ఇవి ఇట్లా ఇట్లా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉన్నాయి. సో నాకు మూవీ ఓవరాల్ విషయానికి వచ్చినట్టయితే మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఆన్ స్క్రీన్స్ మీద మూవీని వాచ్ చేయొచ్చు. సో ఇంకా కొంచెం ఏవైతే మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి అంటే బ్లాక్ థీమ్ నడుస్తుంది, మనకి కొంచెం రొమాన్స్ మూడ్ రావట్లేదు. సో కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటే బాగుంది అనిపించింది. సో కొంచెం అంటే మొత్తం ఇదేనా ఏదో సస్పెన్స్ జోనర్లోనే పోతుంది, ఇలా ఒక 2.5 hour మూవీని చూస్తే ఎలా ఉంటుంది, ఇలా కొన్ని కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవడం అయితే జరిగింది. సో క్వశ్చన్స్ రైజ్ అయినా కానీ ఆన్ స్క్రీన్ మీద బొమ్మ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే చూపించడం అయితే జరిగింది. సో ఈ కంప్లీట్ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వెళ్తూ వెళ్తూ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ మీద ట్యాప్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మీరు మూవీ చూసేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ రివ్యూని మనతో షేర్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రివ్యూస్ షేర్ చేస్తారు. సో దీస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.